వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జమ్మలమడుగు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ తులసిరెడ్డితో కలిసి జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడేనని తెలిపారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పెన్నా నదిలోని ఇసుక దోచుకుని కోట్లాది రూపాయలు గడించారని ఆరోపించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి చెందింది అంటే అది శూన్యం. అభివృద్ధి చెందింది ఎవరంటే ఒక్క ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు తప్పితే ఎవరు కూడా అభివృద్ధి చెందలేరు. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. పెద్దమడియం మండలంలోని రాజౌలి ప్రాజెక్టు భూమి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు ₹1 డబ్బులు ఇచ్చింది లేదు. వాళ్ళు ఏదో పిలుచుకొని ఎమ్మెల్యే గారిని ఏదో ఇప్పిస్తారని కలెక్టర్ గారి దగ్గరికి పోతే అక్కడ ఆయన దాడి కూడా చేయడం జరిగింది. మీకు డబ్బులు ఏంటిది. ఇంకా రెండవది పోతే మైలవరం మండలంలో గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నిధులు తప్పితే దానికి ఇంతవరకు గత 10 ఏళ్లలో ఎవరు ఇచ్చింది లేదు, చేసింది లేదు. అది అట్లే ఒక్క ఇటుక కూడా బెడ్సలేదు అక్కడ. ఇంకా మన పక్కనే స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. 2 మార్లు భూమి పూజ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. ఏదో పెద్దలు సామెత చెప్తుంటారు, చెయ్యాలి పెళ్లి చెల్లికి మళ్ళీ అని చెప్పి. అదేవిధంగా 2 మార్లు చేసినాడు. మన గండికోట అంది రోప్ వే పనులు పూర్తిగా ఆగిపోయినాయి. అట్లే ఒక ఒబరాయ్ హోటల్ కూడా కొన్ని కోట్ల రూపాయలు దాని భూమి పూజ ఖర్చు పెట్టి చేసిపోయినాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే